నా ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు, ఈ ఉదయకాలం ముందు శుభాలు తెలియజేస్తున్నాను. దేవునితో ఈ దినమనే కార్యక్రమం ద్వారా మిమ్మల్ని ఈ ఉదయకాలం ముందు కలవడాన్ని బట్టి దేవుని నామాన్ని గనపరుస్తున్నాను. దేవుడు ఈరోజు మన కోసం సిద్ధపరిచిన వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుందాం. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయము 14వ వచనం. నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసేదను. నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసేదను. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రత్యేకంగా దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే పరిశుద్ధ లేఖనంలో దేవుడు ఇస్తున్న అద్భుతమైన వాగ్దానం ఏంటంటే, నిన్ను తప్పకుండా దీర్ఘాయుష్మంతునిగా చేస్తాను అని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. వాక్య సందర్భాన్ని ఒక్కసారి ఈ వాగ్దాన సందర్భాన్ని మనం ఆలోచన చేస్తే, దావీదు కుమారుడైన సొలొమోను రాజైన తర్వాత దేవుడు సొలొమోనుతో మాట్లాడుతున్నాడు. సొలొమోను యొక్క అద్భుతమైన జీవితం ఎలాగా ఆశీర్వాదకరంగా గొప్ప జ్ఞానవంతమైన జీవితంగా ఎలా మార్చబడిందో, ఈ యొక్క వాగ్దానాన్ని ప్రత్యేకంగా ఈ వాగ్దానం వెనకున్న సందర్భాన్ని మనం ధ్యానం చేస్తే మనకు అర్థమవుతుంది. ఈరోజు ఒక వ్యక్తి తన జీవితంలో దీర్ఘాయుష్మంతుడు కావాలి, ఒక వ్యక్తి తన జీవితంలో నిండు నూరేళ్ళు ఆ వ్యక్తి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండాలి అని అంటే, ఈ వాక్యము యొక్క అంతరార్థాన్ని మనం గమనిస్తే తప్పకుండా మన జీవితాల్లో కూడా మనము దీర్ఘాయువును అనుభవిస్తూ ఆనందకరమైన సంవత్సరాలు జీవిస్తూ, ముఖ్యంగా మనం చేసే ప్రతి ప్రయత్నంలో ఆశీర్వాదాలు అనుభవిస్తూ మనం ముందుకు నడవగలుగుతాం. ఈరోజు మీ జీవితాల్లో కూడా ఒకవేళ భవిష్యత్తు ఎలా ఉంటుందో, రేపు ఎలా ఉంటుందో, నాకేమవుతుందో అనే భయం మిమ్మల్ని వెంటాడుతూ ఉంటే, ఒకవేళ ఒక రకమైన మరణ భయం కానీ, లేకపోతే భవిష్యత్తు తొందర కానీ మిమ్మల్ని వేధిస్తూ ఉంటే, ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. కంగారు పడకండి. ఈ వాగ్దానాన్ని జాగ్రత్తగా మీరు స్వీకరించి, ఈ వాగ్దానం వెనకున్న అద్భుతమైన రహస్యాన్ని మీరు కూడా అర్థం చేసుకోగలిగితే, మీరు కూడా మీ జీవితాల్లో దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, మీ బ్రతుకుల్లో మీరు దీర్ఘాయుమంతులుగా మీరు ముందుకు సాగగలుగుతారు. దేవుడు అన్నాడు ఏమనంటే సొలొమోనుతో, అయ్యా, నీ యొక్క రాజ్యము, అలాగే నీ రాజ్య పరిపాలన, అలాగే నువ్వు చేస్తున్న ప్రతి ప్రయత్నము ఆశీర్వాదకరంగా ఉండాలి అని కోరుకుంటున్నావు కదా అంటే, సొలొమోను అంటాడు, అవును, నేను నా జీవితంలో ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటున్నాను అని అన్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు ఏమనంటే, మరి నీకేం కావాలంటే అన్నాడు. ఎప్పుడైతే దేవుడు ఏం కావాలని అడిగాడో అప్పుడు సొలొమోను అంటాడు, నాకు ఆస్తి అంతస్తు రాజయోగము, లేకపోతే ధనము ధాన్యము, ఉన్నతమైన అధికారం కావాలని కోరుకోలేదు, కానీ బుద్ధి వివేకములు నాకు కావాలి. ఇంత విస్తారమైన జనాంగాన్ని పరిపాలన చేయడానికి నాకు జ్ఞానము కావాలి అని అడిగాడు. ఎప్పుడైతే ఆ మాట అడిగాడో దేవుడు అద్భుతమైన ఆనందంతో, సంతోషంతో పులకరించిపోయి అంటాడు ఏమనంటే, నువ్వు ఆస్తి అడగలేదు, అంతస్తు అడగలేదు, అలాగే భోగభాగ్యాలు అడగలేదు, నువ్వు బుద్ధి జ్ఞానములు అడుగుతున్నావు, వివేకాన్ని అడుగుతున్నావు, అలాగే జ్ఞానాన్ని అడుగుతున్నావు గనక నీకు ఒక పని చేస్తాను, నువ్వు అడగనవి కూడా నీకు ఇస్తాను, అడుగుతున్న ఈ జ్ఞానాన్ని కూడా నీకు ఇస్తాను. అంత మాత్రమే కాదు, ఈ భూమి మీద ఉన్న వారందరికన్నా నువ్వే గొప్ప జ్ఞానవంతుడిగా నిన్ను మారుస్తాను అని వాగ్దానం చేసి అంటున్నాడు. నువ్వు నీ జీవితంలో బుద్ధి వివేకములు అలాగే జ్ఞానాన్ని కోరుకున్నావు కనుక నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేస్తాను అని అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితంలో జీవించినంత కాలం కూడా విజయకరమైన జీవితం, జీవించినంత కాలం కూడా సక్సెస్ఫుల్ లైఫ్, ఏమాత్రం కూడా నీకు ఎటువంటి అపజయంగాను ఆటంకము లేకుండా నువ్వు చేసే ప్రతి ప్రయత్నాల్లో, అది వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యవసాయం కావచ్చు, నీ యొక్క భవిష్యత్తు కావచ్చు, నువ్వు చేసే చేతి పని కావచ్చు, తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, అన్ని దీవెనకరంగాను, అలాగే లాభసాటిగాను, అలాగే విజయకరంగాను, ఎప్పటికీ నష్టము లేనటువంటి అద్భుతంగా ఉండాలి అని అంటే, దేవుని వాక్యాన్ని మీరు జాగ్రత్తగా గమనించాలని మీకు మనం చేస్తున్నాను. దేవుడు ఆజ్ఞాపిస్తున్నట్లుగా, అలాగే దేవుడు ఇస్తున్న అద్భుతమైన మన జీవితాలు ఇస్తున్న కట్టడలను మనం జాగ్రత్తగా గమనిస్తూ, ఆయన వాక్యాన్ని మనం స్వీకరిస్తూ, ఆయన వాగ్దానాన్ని స్వీకరిస్తూ, మీరు కూడా మీ జీవితాల్లో దీర్ఘాయుష్మంతులయ్యి, ఆయన ఇచ్చిన నిండు నూరేళ్ల ఆయుష్ను అనుభవిస్తూ ముందుకు నడుస్తూ అన్నీ దీవెనకరంగా విజయకరంగా ముందుకు సాగాలంటే తప్పక తప్పక మీ జీవితాల్లో మీరు ఇప్పుడే దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకొని, ఆయన మాటను పట్టుకొని ముందుకు సాగిపోయేవారుగా ఉండాలని మీకు మనవి చేస్తున్నాను. అంత మాత్రమే కాదు, సక్సెస్ఫుల్ లైఫ్ మీకు కావాలి అని అంటే, మీరు తప్పక మీ జీవితాల్లో మీరు ఆయనకు లోబడుతూ, ఆయన నమ్ముతూ, ఆయన సన్నిధిలో బుద్ధి వివేకములు కోరుకునేవారుగా ఉంటే తప్పకుండా మిమ్మల్ని ఆయన ఆశీర్వాదకరమైన పాత్రలుగా మలిచేస్తాడు. ఈరోజు ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మీకు కూడా దీర్ఘాయువు కావాలి, మీ జీవితాల్లో ఆశీర్వాదకరమైన దినాలు అనుభవించాలని కోరుకుంటున్నట్లయితే ఆయన మాటను మీరు జాగ్రత్తగా
ఆలోచించాలని మీకు మనవి చేస్తున్నాను. దేవుడు అబ్రహామును ఆయన దీర్ఘాయుష్మంతుడిగా చేశాడు. అలాగే ఇస్సాకును దీర్ఘాయుష్మంతుడిగా చేశాడు. అలాగే మీరు గమనిస్తే యాకోబును దీర్ఘాయుష్మంతుడిగా చేశాడు. మీరు వాక్యంలో అనేక మంది భక్తుల యొక్క జీవితాన్ని మీరు గమనిస్తే వారి దినములు పూర్తయిన తర్వాత వారు పితరుల దగ్గరకు వారు చేరుకున్నారు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఎందుకనంటే ఆయన నమ్మిన వారు నిండు నూరేళ్లు ఆయుష్ను అనుభవిస్తూ దీవెనకరమైన విజయకరమైన జీవితాన్ని తప్పకుండా అనుభవిస్తారు. ఈరోజు మీరు కూడా ఆయన సన్నిధిలో ఆయనకు మిమ్మల్ని మీరు అప్పగించుకుంటూ ఆయనకు లోబడుతూ మీ నిర్ణయాల్లో, మీ చేతి పనుల్లో, మీ ప్రయత్నాల్లో ఆయనను మీరు ఆహ్వానిస్తూ ముందుకు సాగండి. అప్పుడు మీ అపజయాలు విజయాలుగా మారతాయి. మీ మరణకరమైన పరిస్థితులు కూడా దీవెనకరంగా మారిపోతాయి అనే విషయాన్ని మీరు గమనించాలని మీకు మనవి చేస్తున్నాను. ఈ రోజే ఇప్పుడే ఆయన యొక్క అద్భుతమైన పిలుపును మీరు గ్రహించగలిగితే మీరు ఎంతో ధన్యులు అనే విషయాన్ని గ్రహించాలని మీకు మనవి చేస్తున్నాను. ఈరోజు ప్రత్యేకంగా మీ జీవితాల్లో మీరు దీర్ఘాయువును అనుభవిస్తూ మీరు చేసే ప్రతీది కూడా ఆశీర్వాదకరంగా సక్సెస్ఫుల్గా లాభసాటిగా అలాగే విజయకరంగా ఉండడం కోసం ఆయన వైపు తిరిగి దేవా మమ్మల్ని విజేతలుగా మార్చండి, మీ ప్రయత్నాలన్నింటిలో గొప్ప అద్భుతం చేరిపోవని ఆయన కోరుకోండి అని వేడుకోండి. తప్పకుండా మీరు ఆ పొందుకుంటున్న అపజయం కానీ బాధ కానీ ఈరోజే మీ జీవితంలో ఆనందంగా ఆయన మార్చగలడు. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించి ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక. ఆమేన్. లెట్స్ ప్రే. ప్రార్థన చేసుకుందాం. మా పరమ తండ్రి గొప్ప దేవానికి వందనాలు ప్రభువా. ఈ ఉదయకాలం ప్రత్యేకంగా ప్రియబిడ్డల చేతులకు అప్పగిస్తున్నారు. ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని విన్నారో, ఈ వాగ్దానాన్ని స్వీకరిస్తున్నారు, వారందరి జీవితాల్లో ఇప్పుడే ఒక అద్భుతం జరుగును గాక. వెంటాడుతున్న ప్రతి బంధకాలు, కష్టాలు, కన్నీళ్ళు కొట్టివేయండి అయినా, అపజయాలు మీరు కొట్టివేయండి, దీర్ఘాయువును ఆశీర్వాదాన్ని అనుగ్రహించి ముందుకు నడిపించండి. అవునైనా ఎంతో గొప్ప విజయాలు పొందుకోవాలనుకున్నవారు, విజయాన్ని పొందుకొని ఆస్వాదించాలనుకున్నవారు ప్రభా అర్ధాంతరంగా వారి జీవితాలను కోల్పోతూ నాయన ఏం చేయలేని నిస్సహాయ స్థితిలోకి వస్తున్నారు. ఈ వాక్యం సెలవిస్తుంది ప్రభా, నిన్ను నమ్మిన వారిని అన్నడు సిగ్గుపరిచే దేవుడు కదని ఆయన నిన్ను నమ్మిన వారిని కీడొచ్చినా తప్పిస్తాను వాగ్దానం చేశావు. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా వారి జీవితాల్లో ఈ వాగ్దానాన్ని స్వీకరిస్తూ అయ్యా అపజయాలు విజయాలుగా మార్చుకుంటూ అపజయాల్లోనే నిన్ను నమ్మి ముందుకు సాగిపోయే కృప దయచేయండి. నేను నమ్మిన వారు ఆశీర్వాదాన్ని కర్తలవుతారని ఈ వాక్యం సెలవిస్తూ ఉండగా ఈరోజు ప్రత్యేకంగా ఆయుష్ను, ఆరోగ్యాన్ని, ఆశీర్వాదాన్ని, ఐశ్వర్యాన్ని ఇచ్చి ముందుకు నడిపించమని ఈరోజు ఈ యొక్క వాక్యం వారి జీవితంలో అద్భుతం జరుగును గాకని ప్రకటన చేస్తూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుడు కనుక ఈ వాక్యం ద్వారా మేముతో మాట్లాడితే మర్చిపోకుండా తప్పక మీ యొక్క స్నేహితులతో ఈ వాక్యాన్ని షేర్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.